ఎప్లాస్టిక్ ఎనిమియా అంటే ఏమిటి? దీని వలన ఏదైనా ప్రమాదం ఉందా? ఇది తెలుసుకోవాలంటే వీడియో నిండి వరకు వాచ్ చేసేయండి. ఎప్లాస్టిక్ ఎనిమియా అంటే ఏమిటంటే ఎముకల మధ్య అంటే బోన్ మ్యారో సరైన రీతిలో రక్త కణాలు తయారు చేయకపోవటాన్ని ఎప్లాస్టిక్ ఎనిమియా అని అంటారు. ఇది ప్రమాదమా అంటే అవును, కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే ఎర్ర రక్త కణాలు తగ్గితే బలహీనత, తల తిరగడం వంటివి జరుగుతుంటాయి. తెల్ల రక్త కణాలు తగ్గితే ఇన్ఫెక్షన్స్ త్వరగా వస్తూ ఉంటాయి. ప్లేట్లెట్స్ తగ్గితే బ్లీడింగ్ అనేది ఆగకపోవచ్చు. మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది చికిత్స చేయగల వ్యాధి. డాక్టర్స్ మెడిసిన్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. త్వరగా గుర్తిస్తే చాలామందికి నార్మల్ లైఫ్ లీడ్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మైల్డ్ కేసు అంటే ఎక్కువ ప్రమాదం అనేది ఉండదు. సివియర్ కేసులో ట్రీట్మెంట్ లేట్ చేస్తే ఇది ప్రమాదకరంగా మారుతుంది.